ఫ్రెండ్స్, చిన్ని సీరియల్‌లో తన సొంత కన్న తల్లిదండ్రుల్ని చిన్ని కోల్పోవడానికి ప్రధానమైన కారణం ఈ దేవ నాగవల్లే. ఈ నాగవల్లి ఒక రకమైన శాడిస్ట్ అయితే, ఈ దేవగాడు ఇంకొక రకమైన క్రిమినల్. అయితే దేవ అనే తన సొంత కట్టుకున్న భార్యను చంపేసి, ఇక ఆ నేరాన్ని కావేరి మీదకి నెట్టేశాడు. అయితే బాలరాజు కూడా దానికి సాక్ష్యం చెప్పి మూల్యం చెల్లించుకున్నాడు. అయితే ఆ తర్వాత బాలరాజు తను చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాడు. కానీ ఈలోపే కావేరి తనకి దూరమైపోయింది. అయితే చిన్ని కూడా దూరమైపోయినట్టే. ఎందుకనంటే ఇప్పటి వరకు తనకి తెలీదు కదా! అంటే దాదాపుగా 11 సంవత్సరాలు తను జైల్‌లో ఉన్నాడు. సో, జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా దేవ తన్ని వదిలిపెట్టకుండా చంపేశాడు. కానీ దేవుడి దయ వల్ల ఇంకా కూతురిని, తన భార్యని కలవాలి అన్న ఒకే ఒక ఆకాంక్షతో తను చిన్ని తను అలా బ్రతికి అంటే కొన ఊపిరితో గుడి దగ్గరికి వస్తాడు. అయితే అప్పుడు చూసారా, దైవ సంకల్పం ఎలా ఉంటుంది అంటే, తన కన్న కూతురే తనకి నీళ్ళిచ్చి కాపాడిందనమాట. "నీళ్ళు తాగండి, నీళ్ళు తాగితే బ్రతుకుతారు" అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సమయంలో అతను ఆల్మోస్ట్ అంటే అక్కడ చాలా తీవ్రమైన గాయాలు చోటు చేసుకున్నాయి కాబట్టి, ఇక తనేం చేశాడంటే తను బ్రతకలేని పరిస్థితుల్లో ఉంటే నీళ్ళు తాగి తిరిగి ఆఖరికి కోలుకుంటాడు. అయితే ఈ విషయం జరిగే ముందు ఆ హాఫ్ టికెట్ జైలు దగ్గరికి వెళ్తాడు. బాలరాజు జైలు నుంచి విడుదలవుతున్నాడన్న విషయం హాఫ్ టికెట్‌కి తెలుసు. ఫ్రెండ్స్, ఆ హాఫ్ టికెట్‌కి అన్ని విషయాలు తెలుసు. ఆ దేవ అలాగే నాగవల్లే మొత్తం ఇదంతా చేశారని, అయితే ఇక చిన్ని వాళ్ళ మేనమామ సత్యంబాబుని కూడా చంపింది ఆ దేవానేనని, అసలు ఈ చావులన్నిటికి కారణం ఆ దేవానేనన్న పూర్తి వివరాలు హాఫ్ టికెట్‌కి తెలుసు. అయితే బాలరాజు మాత్రం అంటే బాలరాజు ఏంటంటే ఇంక ఏదో దేవా మీద కక్ష తీర్చేసుకోవాలి అవేమి అనుకోవట్లే తను. తను కేవలం చిన్నిని కలుసుకోవాలి, తన భార్య కావేరిని కలుసుకోవాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇంకా చనిపోయారు అని తను నమ్మటం లేదు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను వినండి. కావేరి క్యారెక్టర్ కూడా తీయలేదండి. అయితే ఆ క్యారెక్టర్‌లోకి మన కావ్య రాకపోవచ్చు కానీ వేరే అమ్మాయి అయితే వస్తుంది. అంటే చిన్ని తన కన్న తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు. కాకపోతే రూపం మార్చుకుని ఉంటారనమాట. అయితే ఇక హాఫ్ టికెట్‌కి ఈ రకంగా అంటే బాలరాజుని బంధించి తీసుకెళ్ళిపోయి ఎక్కడో చంపేసి ఉంటారని తెలుసు. ఎందుకంటే బాలరాజు మళ్ళీ తిరిగి రాలేదు కదా హాఫ్ టికెట్ దగ్గరికి. ఎందుకు రాలేదంటే హాఫ్ టికెట్ దగ్గరికి తనని మళ్ళీ ఏదైనా చేస్తారన్న భయంతో రాలేదనమాట. సో, హాఫ్ టికెట్‌కి ఏంటంటే తను చనిపోయాడు. అంటే బాలరాజు చనిపోయాడన్న విషయమే తెలుసు. ఎందుకంటే అలా బలవంతంగా తీసుకెళ్లారు అంటే తనని చంపడానికే కదా తీసుకెళ్తారు. అయితే ఆ దేవా గురించి, వాడి క్రూరత్వం గురించి తెలిసిన హాఫ్ టికెట్ ఖచ్చితంగా బాలరాజ్ అన్నని చంపేసి ఉంటాడా? అయ్యో! కావేరి చిన్ని అమ్మలాగానే తను కూడా వెళ్ళిపోయాడా అని బాధపడుతుంటాడు. అయితే అలా బాధపడుతూ ఒకరోజు నార్మల్‌గా తన పని తను చేసుకుంటున్న సమయంలో చిన్ని హాఫ్ టికెట్‌ని చూస్తుంది. అయితే హాఫ్ టికెట్ చిన్నిని గుర్తుపట్టలేడు కానీ, చిన్ని హాఫ్ టికెట్‌ని గుర్తుపడుతుంది కదా! అయితే హాఫ్ టికెట్‌ని చూసిన వెంటనే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది చిన్నికి. ఇక హాఫ్ టికెట్‌ని ఫాలో అవుతూ వెళ్తే అక్కడ తనకి ఒక విషయం అర్థమవుతుంది. తన తండ్రి జైలు నుంచి బయటకొచ్చాడని, కానీ తన తల్లిని చంపిన శత్రువులే బాలరాజుని కూడా కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకువెళ్ళిపోయారన్న విషయం తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, వీటన్నిటికి కారణం ఎవరు అంటే నాగవల్లి, దేవ. నిజానికి దేవ అని తన సొంత అక్కని చంపాడన్న విషయం ఇంకా నాగవల్లికి తెలియలేదు. 10 ఏళ్ల పాటు తన అక్క కొడుకు మహి కోసమే ఇదంతా సాగుతుంది. అయితే ఈ విషయాలు కొంతవరకు అంటే ఇక్కడ హాఫ్ టికెట్ ఏం చెప్తాడంటే దేవ అలాగే నాగవల్లి పేర్లు రిలీజ్ చేయడు. కానీ మీ నాన్నగారికి శత్రువులు ఉన్నారని, ఆ శత్రువుల వల్లే మీ అమ్మ, మీ నాన్న, ఆ బాలరాజన్న చాలా ఇబ్బంది పడ్డాడని అంటుంది. అయితే ఇంతకీ ఎవరా శత్రువులంటే హాఫ్ టికెట్ చెప్పడు. ఎందుకంటే ఇప్పుడు గనక చిన్ని గనక వీళ్ళ గురించి చెప్తే ఖచ్చితంగా చిన్ని ఎదురు తిరుగుతుంది. బాలరాజు, కావేరమ్మలాగా చిన్ని కూడా మాకు దక్కదు అని చెప్పేసి హాఫ్ టికెట్ అంటాడు. వాళ్ళెవరో నాకు తెలీదు. కానీ శత్రువులు ఉన్నారని తెలుసు అంటాడు. అయితే చిన్నికి తన గతం గుర్తొస్తుంది. తనమ్మ, తన నాన్న, తన జీవితం ఎంత హాయిగా ఉండాలని తను అనుకుంది. ఇవన్నీ తనకి గుర్తొస్తాయి. పాపం ఏం చేస్తుంది చెప్పండి? ఏమీ చేయలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గతంలో చిన్నప్పుడు చిన్నిని కాపాడుతూ ఉండేవాడు దేవా దగ్గర నుంచి. ఇప్పుడు కూడా దేవాన దేవా ఒక కపట బుద్ధి నుంచి ఆహ్, మ మ్యా మహి
చిన్నిని కాపాడమే కాకుండా మహి వాళ్ళ అమ్మ అంటే చనిపోయిన చనిపోయిన పార్వతి చెల్లెలు నాగవల్లికి కూడా దేవ అసలు నిజ స్వరూపం తెలిసేలాగా చేయడానికే ఈ మ్యాగీ సిద్ధపడతాడు. అయితే హాఫ్ టికెట్‌తో టచ్‌లోనే ఉంటుంది చిన్ని. అయితే హాఫ్ టికెట్‌కి చిన్ని ఎక్కడుంది ఏంటి వివరాలు తెలుసు. ఒక ఆది దంపతులు నన్ను పెంచుకుంటున్నారు. నన్ను సొంత వాళ్ళకన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. నేను పక్కన కాలేజ్‌లోనే చదువుకుంటున్నానని హాఫ్ టికెట్‌కి చెప్తుంది. అయితే హాఫ్ టికెట్ ఏమనుకుంటాడంటే, బాలరాజ్ అన్న బ్రతికుంటే ఎంత బావుండేదో, చిన్నిని చూసి మురిసిపోయేవాడు అని అనుకుంటాడు. అయితే కావేరి చనిపోయిందని చెప్తుందనమాట చిన్ని. కానీ నేను చనిపోలేదని, బ్రతికే ఉన్నానని, ఆ రోజు మా అమ్మే దగ్గరుండి నన్ను పంపించేసిందని చెప్తుంది. ఆ రకంగా హాఫ్ టికెట్‌కి చిన్ని బ్రతికే ఉందన్న విషయం తెలుస్తుంది కానీ, ఇక బాలరాజ్ బ్రతికున్నాడన్న విషయం తెలీదు. తెలిసిన తర్వాత బహుశా చెప్తాడేమో.